అందరికీ నమస్కారం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా మానవత్వం, జీవన కారుణ్య కోణాలలో నియమ నిబంధనలు, ఆచార సాంప్రదాయాలను పాటించడం చాలా ముఖ్యం. వివిధ దేశాల్లోని సామాజిక భౌగోళిక పరిస్థితుల్ని బట్టి ఈ నియమ నిబంధనలు, ఆచార సాంప్రదాయాలు అనేవి ఉంటాయి. ప్రజలందరికీ సమాన అవకాశాలు లభించి వారంతా ఐక్యంగా జీవించాలంటే ఇవి చాలా ముఖ్యం. వీటికి చట్టాల రూపం కల్పించి ప్రజా జీవితంలో అమలయ్యేలా చేసి దేశాన్ని నడిపించేదే రాజ్యాంగం. ఇందులో పర్యావరణం, మానవేతర జీవజాలం కూడా భాగమే. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. భారత రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. సమాజాన్ని నిర్మించుకుని ఆ విలువలను కొనసాగించే క్రమంలో రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు, బాధ్యతలను ఇచ్చి నడిపిస్తోంది. బాధ్యత గల పౌరులుగా మనందరం రాజ్యాంగాన్ని గౌరవించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలంగా లభించిన స్వేచ్ఛా వాయువులను దేశాభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఏటా ఇలాగే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుందాం. జై హింద్. ఇప్పుడు మనం దేశం మనదే తేజం మనదే అనే పాటను శరణ్యాక్షిత పాడుతుంది. విని ఆనందిద్దాం. నానని నానా నానని నానా 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 దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైన ఏ మతమైన భరతమాతకొకటే నేల. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌతామంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైన ఏ మతమైన భరతమాతకొకటే నేల, రాజులువైన పేదలువైన భరతమాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తామంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. జై హింద్, భారత్ మాతాకి జై. ఇప్పుడు ఆర్యన్ అనే బాబు గణతంత్ర దినోత్సవం గురించి చెప్తాడు. నమస్కారములు. నా పేరు ఆర్యన్. వీక్షకులకు నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన రాజ్యాంగము
రూపొందించిన రోజు. డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. జనవరి 26, 1950వ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది. గణతంత్ర రాజ్యము అంటే ప్రజల ప్రభుత్వం అని అర్థము. అందుకే మనం ఈ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ధన్యవాదాలు.